దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు మీరు వింటూ వ్యక్తిగతంగా కుటుంబంగా క్షమాభివృద్ధి చెందుతున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకునుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుటి వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదువు. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలేవి. నీ దేవుడిని యెహోవా నీ ముందర దాటిపోవచ్చున్నాడు. ఎలా దాటిపోతున్నాడంట? దహించు అగ్ని వలె దాటిపోతున్నాడని దేవుని వాక్యంలో మాట్లాడుతుంది. దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. దేవుడు దహించు అగ్ని. ఇదే మాటలో హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే మన దేవుడిని యెహోవా దహించు అగ్ని ఉన్నాడు అని గ్రంథకర్త రాస్తాడు. మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి శోధనను, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైన స్థితులను దేవుడు ఆ స్థితంతటి నుంచి విడిపించి మనల్ని గొప్ప చేసే దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. కనుకనే ఐగుప్తు దాసత్వం నుంచి వారిని విడిపించి కనాన్ దేశానికి నడిపించడానికి దేవుడు వారి జీవితంలో కృప చూపిస్తున్నాడు. ఆ నేపథ్యంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మాటలకు అవిధేయత చూపించారు. దేవుని మీద తిరుగుబాటు చేసి మాట్లాడారు, సనుక్కున్నారు, ఎన్నోసార్లు ఆయాసపరిచారు దేవుణ్ణి. అయినప్పటికీ దేవుని యొక్క వాత్సల్యం, ఆయన ప్రేమ, ఆయన కృప విడవలేదు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు నీ దేవుడిని యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నువ్వు తెలుసుకునుము అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ముందుగా ఉండి నడిపించాడు. ఎలా నడిపించాడంటే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారి ముందుగా ఉండి నడిపించాడు. అంత మాత్రమే కాదు కానీ వారు ముందుగా ఉండి యుద్ధం కూడా చేశాడు వారి పక్షంగా. అమాలేకుల మీద యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి పక్షంగా జయమిచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు మన దేవుడు. మన ముందుగా ఉండి దేవుడు నడిపించే దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. ఎలాంటి బంధకాల్లో మీరు ఉన్నప్పటికీ ఆ బంధకాలన్నింటి నుంచి విడిపించి షడ్రకు మెషకు అబేద్నెగోల్ని ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు రాజకార్యాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ. అయితే బంగారు ప్రతిమను నమస్కరించాలనే నేపథ్యంలో వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ అగ్నిగుండంలో దేవుడు వారికి 4వ వ్యక్తిగా ఉండి ఆ బంధకాలన్నింటి నుంచి వారిని విడిపించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మీరు ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ ఆ బంధకాల నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారు బంధకాలు ఉన్నప్పుడు బంధకాలతో వేశారు, కానీ ఆ బంధకాలన్నీ కాలిపోయాయి. కానీ అగ్ని వాసన కానీ వారికి అంటలేదు, వారి వస్త్రాలు కాలలేదు, వారి దేహానికి ఏమాత్రం కూడా అగ్ని హాని చేయలేదు. దేవుడు వారికి ముందుగా ఉండి ఏమాత్రం కూడా హాని చేయకుండా దేవుడు మనల్ని కాపాడినట్లుగా దేవుని వాక్యాలు మనం గమనించగలం. నీవే బంధకాలు ఉన్నావో, ఏ పరిస్థితుల్లో కురింగిపోతున్నావో, ఏ విషయంలో నలిగిపోతున్నావో, ఏ సమస్య నీ ముందు ఆవరించుందో, అయితే వాటన్నిటినీ దేవుడు జయిస్తాడని దినాన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ దేవుడిని యెహోవా దహించు అగ్నిగా నీ ముందుండి దాన్ని దాటింపజేస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పరిస్థితి అంతటి నుంచి నేను విడిపించి
నీకు దహించగ్నిగా నీ దేవుడు నీ ముందుగా ఉండి నీ పరిస్థితిని మార్చి దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని ఇదేనా దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం ఉన్న మీ జీవితాల్లో మీ పరిస్థితి ఏదైనప్పటికీ, ఏ ప్రతికూలత, ఏ సమస్య, ఏ శోధన, ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన స్థితి మీ జీవితంలో ఉన్నప్పటికీ నీ దేవుడు దహించగ్నిగా నీ ముందుండి నీకు విడిపించి ఆ సమస్య నుంచి, ఆ శోధన నుంచి, ఆ ప్రతికూలత నుంచి నిన్ను విడిపించి నీకు జయమిస్తాడనే విషయాన్ని ఇదేనా దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించండి. దేవుని మీద సంపూర్ణంగా అనుకోనండి. ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటలకు విధేయత వహించండి. తద్వారా మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని మీకు ముందుగా ఉండి దహించగ్నిగా ఆయన ఉండి ప్రతి పరిస్థితిని మిమ్మల్ని విడిపించి ఆయన మీ సమస్య నుంచి మీకు లేవనెత్తి మీ జీవితంలో గొప్ప జయమిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉన్న మా ప్రియుల జీవితంలో ప్రభువా మీరు దహించు అగ్నిగా మీరు ముందుండి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఏ సమస్యలు అయితే వీరు ఎదుర్కొంటున్నారో, ఏ శోధనలు, ఏ ప్రతికూలమైన పరిస్థితులు వీరు చుట్టుముట్టాయో ప్రభువా, ఇంకెంత మాత్రము వీరిని జయించలేమని ఆ సమస్య ప్రభా వీరి ముందుందో ప్రభా, వాటన్నిటిని మీకు అప్పగిస్తున్నాం ప్రభా. మీరు దహించు అగ్నిగా ఉండి ప్రభా వాటన్నిటి నుంచి కాల్చివేమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. తద్వారా మీరు జీవితంలో గొప్ప జయమిచ్చి మీరు మహిమ పొందమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఆ ప్రభువు నువ్వు మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా ఉండి దహించు అగ్నిగా ఉండి ప్రతి సమస్యను నిన్ను విడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.